కుండపోత వర్షానికి హైదరాబాద్ జలవిలయమైంది. నిన్న రాత్రి 5 గంటల పాటు దంచుకొట్టింది వాన. క్లౌడ్ బర్స్ట్ తో నాన్ స్టాప్ గా చితక్కొట్టింది వర్షం. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జల దిగ్బంధంలోనే పలు కాలనీలున్నాయి. కాలువలను తలపించాయి ప్రధాన రహదారులు. బల్కంపేట్ అండర్ పాస్ దగ్గర వర్షపు నీటిలో పడి ఒకరు మృతి చెందారు. మృతుడు భోలక్పూర్ కు చెందిన షర్ఫుద్దీన్ గా గుర్తించారు. నగరం మళ్లీ జల దిగ్బంధం. క్లౌడ్ బర్స్ట్ అయిందా అన్నట్లు మేఘమంతా వచ్చి భాగ్యనగరంపై పడింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. డ్రైనేజ్లు, ఓపెన్ నాలాలు పొంగి పొర్లాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తో ముందుకు పోలేక వెనక్కి రాలేక వాహనదారులు నరకం చూశారు. జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు రంగంలోకి దిగి నీరు నిలిచిన ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నాలాలు, మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్ లో చూసినట్లయితే ఒక వ్యక్తి ఈ వరదల్లో కొట్టుకుపోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము. బల్కంపేట్ అండర్ పాస్ దగ్గర అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆ వర్షపు నీటిలో పడి చనిపోయాడు. అతడు భోలక్పూర్కు చెందిన వ్యక్తి అని షర్ఫుద్దీన్ గా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఎంత కష్టతరంగా ఆ వ్యక్తి ఆ రోడ్డు దాటుతున్న, అది రోడ్డు లాగా లేదు, అక్కడ ఒక వరద ఉధృతి ఎలా ఉందో చూస్తున్నాం. నదిలోండి ఒక వ్యక్తి కొట్టుకుపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. మరొక వ్యక్తి తన బైక్ ని కాపాడేందుకు ప్రయత్నించాడు, కానీ ఆ వరద ఉధృతికి బైక్ ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉండడంతో తను అక్కడే ఆగిపోయి తన ప్రాణాన్ని కాపాడుకున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో అలా ఎక్కడ చూసినా నగరం మొత్తం జల దిగ్బంధమైంది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక భారీ వర్షానికి ఎస్ఆర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. బల్కంపేట్ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర వర్షపు నీటిలో పడి వాహనదారుడు మృతి చెందాడు. వర్షానికి రోడ్లన్నీ జలమయమై అనేక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అంబర్పేటలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దాంతో బైక్లు, కార్లు వరదలో చిక్కుకుపోయాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో తమ వాహనాలను కాపాడుకునేందుకు జనం శ్రమించాల్సి వచ్చింది. ఇకటు సికింద్రాబాద్ ఏరియాలోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మెట్టుగూడలోని పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరిపోవడంతో రాత్రంతా కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారు. చిక్కడిపల్లిలోనూ అదే పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు వీధుల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు. తమను కాపాడాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. జీడిమెట్ల ప్రాంతంలో భారీ వర్షానికి రోడ్లు, చెరువులను తలపించాయి. మోకాళ్ల లోతు వరకు చేరిన వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మియాపూర్లోని చాలా అపార్ట్మెంట్లలో సెల్లార్లలోకి వరద నీరు చేరిపోయింది. దీంతో కార్లు, 2 వీలర్లు వరద నీటిలోనే ఉండిపోయాయి. అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ లోని గంగారం జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఆసిఫ్ నగర్ లో పలు చోట్ల డ్రైనేజ్లు పొంగి పొర్లాయి. నగరంలో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. దీంతో మ్యాన్ హోళ్లను ఓపెన్ చేసి నీటిని వదిలారు పోలీసులు. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక మాసప్ ట్యాంక్ లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. లక్డీ కపూల్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, చింతల్ బస్తీ ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తం ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.